రక్షకుడే నిన్ను పిలుచువేళ రక్షణ నందగా జాప్యమేళ ఆనందము ఆనంద సంతోషము ఆనందము ఆనంద సంతోషము క్రీస్తు జనించిన శుభవేళ ఇహ పరములలో శటమేళ రక్షకుడే నిన్ను పిలుచువేళ రక్షణ నందగా జాప్యమేళ గగనంబున క్రీస్తేసుని చాటిరి జ్ఞానులు మరిగల్లరు క్రీస్తేసుని చూచిరి దూతలు గగనంబున క్రీస్తేసుని చాటిరి జ్ఞానులు మరిగల్లరు క్రీస్తేసుని చూచిరి అర్పించిరి బంగారు సాంబ్రాణులు అర్పించిరి బంగారు సాంబ్రాణులు క్రీస్తు జనించిన శుభవేళ ఇహ పరములలో శుభవేళ రక్షకుడే నిన్ను పిలుచువేళ రక్షణ నందగా జాప్యమేళ తారయే ప్రభు పుట్టుగా గగనాల చూపించగా క్రీస్తేసుని రక్షకునిగా ఇహమందు చూపించగా తారయే ప్రభు పుట్టుగా గగనాల చూపించగా క్రీస్తేసుని రక్షకునిగా ఇహమందు చూపించగా శ్రీయేసుడు మోక్షరాజ్యము శ్రీయేసుడు మోక్షరాజ్యము క్రీస్తు జనించిన శుభవేళ ఇహ పరములలో చాటవేళ రక్షకుడే నిన్ను పిలుచువేళ రక్షణ నందగా జాప్యమేళ ఆనందము ఆనంద సంతోషము ఆనందము ఆనంద క్రీస్తు జనించిన శుభవేళ ఇహ పరములలో చాటవేళ రక్షకుడే నిన్ను పిలుచువేళ రక్షణ నందగా జాప్యమేళ దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్య భాగములు చదివి వినిపించవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అలాగే నూతన నిబంధన నుండి మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు.
పాత నిబంధన గ్రంథం నుండి ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 1-5 వచనం. Some of the elders of Israel came to me and sat down in front of me. Then the word of Lord came to me, Son of man, these men have set up idols in their hearts and put wicked stumbling blocks before their faces. Should I let them inquire of me at all? Therefore speak to them and tell them, this is what the sovereign Lord says. When any Israelite sets up idols in his hearts and puts up a wicked stumbling block before their faces and then goes to the prophet, I, the Lord, will answer him myself in keeping with his great idolatry. I will do this to recapture the hearts of people of Israel who have all deserted me for their idols. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన దాత. కొరకు దైవజనులచే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 18-22 వచనాలు. ఆయన వారితో ఇట్లా నేను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునది ఏదియు వాని అపవిత్రముగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణముయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇంత పర్యంతము దేవుడి వాక్యం దీవించుగాక. ఆమె వాక్య భాగములు చదివినిపించిన హిమవంత్ గారికి అలాగే పాస్టర్ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 81వ కీర్తన పాడుకొని ప్రభువును మహింపరుద్దాం.
నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరం లేచి నిలబడి ప్రభువుని ఆరాధిద్దాం. కదా. సో దేవుడికి మనం ఈ ఆదివారం థ్యాంక్స్ గివింగ్గా మనల్ని మనం దేవుడికి అర్పించుకుందాం. మన ఆరాధనని దేవుడికి అర్పిద్దాం. వాట్ ఎవర్ మేబీ ఆ థాట్స్ అన్నీ ఈరోజు ఇక్కడ విడిచిపెట్టేసి ఈ సమయంలో దేవుని మనందరం కలిసి ఆరాధిద్దాం. చెప్తాం, దేవా నా సమస్తము నేను నీకు అర్పిస్తున్నాను. దేవా అక్కడ పరిశుద్ధ దూతను చేసే ఆరాధనని నేను ఈరోజు నీకోసం చేస్తున్నాను. దేవా ఈ సంవత్సరం అంతా నీ రెక్కల చాటున నువ్వు నన్ను భద్రపరిచి స్థిరపరిచి కాపాడావు. నీ కొరకు నేను ఈరోజు నా జీవితంలో నేను మరి ప్రతి ఒక్క కార్యం చేసిన దేవుడు మన జీవితాల్లో, మన శ్రమల్లో నుండి తప్పించిన దేవుడు, ఇరుకు ఇబ్బందుల్లో మనతో ఉండి మనకు సహాయం చేసిన దేవుడికి ఈరోజు మనం ఆరాధిద్దాం. పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, వీణులతో సంఘం మొత్తం కలిసి ఈరోజు దేవా నిన్ను నేను ఆరాధిస్తున్నాను. నేనంతా నా కుటుంబంతో కలిసి నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఆరాధించండి, ఈరోజు దేవుడిని ఆరాధించండి. దేవా ప్రతి కష్టం నుండి నన్ను తప్పించు, ప్రతి ఇబ్బంది నుండి నన్ను తప్పించు. దేవా నువ్వు తప్ప నన్ను ఆదరించే దేవుడిని. దేవా నా బలము నీవే, నా ధైర్యం నీవే, నా చెయ్య పట్టుకుని నన్ను నడిపించిన దేవుడు నీవే. అంధకారములో నాకు వెలుగునిచ్చిన దేవుడు నీవే, చీకటిలో నాకు వెలుగునిచ్చిన దేవుడు నీవే. ఏ కష్టము నన్ను అంటకుండా, ఏ కీడు నన్ను అంటకుండా నన్ను కాపాడిన దేవుడు నీవే. నన్ను ఆశీర్వదించా, నన్ను ఆశీర్వాదకరంగా ఉంచావు దేవా, నీకే వందనాలు. నువ్వే నా దేవుడివి, నువ్వే నా ప్రభువి, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. ఆరాధించండి దేవుడికి. ఈరోజు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవా
ఈ సంవత్సరంలో దేవా ఈ చివరి ఆదివారంలో మేము ఉండుచుండగా అయ్యా మా ఆరాధన మీరు అంగీకరించండి. అయ్యా మా ప్రార్థన మీరు ఆలకించండి. దేవా నీవే నా జీవితం ప్రభా. దేవా నువ్వు నేను ఆరాధిస్తుండగా దేవ ప్రభా నీ ఆత్మ దేవా మా మీద కుమ్మరించండి. దేవా దేవ మా ప్రార్థన మీరు అంగీకరించండి. అందరూ ఈరోజు దేవుణ్ణి అడగండి.
రక్షితివే స్తోత్రం. పరమ తండ్రి, మా స్తుతుల మీద మీరు లోకము ఇవ్వలేని సమాధానము, లోకములో లేనటువంటి గొప్ప ఆశీర్వాదము మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ప్రభువా, ఈ లోకములో నీ బిడ్డలుగా మేము జీవించగలుగుటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని ముద్రించి నైనా నీ సాక్షులుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తామన్నా. పరమ దూతలు నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా వారితో కలిసి మేము కూడా నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తామన్నాం. అయా, మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని సరిచేయండి, నూతన పరచండి నాయనా. నీ కొరకైన యోధులుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయనా. కృంగిన ప్రతి హృదయాన్ని బలపరచండి నాయనా. పడిపోయిన ప్రతి ఒక్కరిని మీరు నిలవబెట్టండి నాయనా. పరిశుద్ధాత్మదేవా, ఆదివారాలు దేవుని మందిరంలో గడుపుంటాం. ఇన్ని ఆదివారాలు మీరు అంటే ఇవన్నీ దేవుని దగ్గర ఉంటాయండి. మనం దేవుని మందిరంలో గడిపే ప్రతి క్షణం కూడా దేవుని దగ్గర ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంటుంది. ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఎంత, ఆ ఆయుష్లో మనం దేవుని కోసం ఏమేం చేశాం, ఇవన్నీ కూడా ప్రభువు దగ్గర ఉంటాయి. మన ప్రభువు ఆయన నమ్మకస్తుడు. ఆయన ఎవరి క్రియలను బట్టి వారికి జీతాన్ని ఇచ్చే దేవుడు. లోకంలో ఒక సామెత ఉంటుంది, చేసుకున్న వారికి, అది లోకంలో అది అవునో కాదో తెలియదు, కానీ దేవునిలో చేసుకున్న వారికి చేసుకున్నంత. కాబట్టి చాలా సంతోషం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక 10,000 మందిని పట్టుకొని వెళ్ళిపోయాడు.
మందిరములో విలువైన ఆభరణాలన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోయాడు. యెహోయాహాజు, యెహోయాకీము, ఆ తర్వాత సిద్కియా రాజులు యెహోయాకీనును పట్టుకొని వెళ్ళిపోయాడు. క్రీస్తు పూర్వం 597 సంవత్సరంలో. అందులో యెహెజ్కేలు కూడా చెరపట్టబడ్డాడు. ఈ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు గారు తీసుకుని వెళ్ళిపోయి కేబారు నది దగ్గర తెలాబీం అనే ప్రదేశంలో ఈ యొక్క యూదులందరినీ అక్కడ పెట్టాడనమాట. వీళ్ళందరూ చెరపట్టబడిన వారు. చెరపట్టబడిన ఈ యూదుల్లో ఈ యొక్క యెహెజ్కేలు యాజకుడు లేవీయుడిన దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. 3వ అధ్యాయము మనం చూస్తే ఒకసారి, ఇప్పుడు తర్వాత చూడండి. ఆ 3వ అధ్యాయములో దేవుడు చెప్తా ఉంటాడు యెహెజ్కేలుతో, యెహెజ్కేలు నీకు కనపడుతున్న దానిని భక్షించు అన్నాడు. ఒక గ్రంథం కనపడతా ఉంది, ఆ గ్రంథాన్ని తినమన్నాడు. తిన్న తరువాత దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు, యెహెజ్కేలు నీవు నా ప్రజలతో ఈ మాటలు నీవు చెప్పు. వాళ్ళు నువ్వు ఇంట్లో దాక్కు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి యెహెజ్కేలు గారు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఆ యొక్క యూదుల పెద్దలు వచ్చారు. యూదుల పెద్దలు, దేవుడు మాకు ఏమి సెలవిస్తా ఉన్నాడో చెప్పండి, మేము వింటాము అని ప్రవక్త దగ్గరకు దేవుని మాటల కోసం వచ్చారు. వస్తే యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వచ్చారో, కేబారు నది దగ్గర తెలాబీం అనే ప్రదేశంలో యూదుల పెద్దలందరూ వచ్చినప్పుడు దేవుని దర్శనము యెహెజ్కేలు గారికి కనపడింది. యెహెజ్కేలు దేవుని చూస్తా ఉన్నాడు. నడుము నుండి పై వరకు, నడుము నుండి కింద వరకు దేవుడు అగ్నివలే ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవుడు యెహెజ్కేలు యొక్క జుట్టును పట్టుకొని పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. పైకి తీసుకుని వెళ్ళి అసలు యెరూషలేములో ఏం జరుగుతూ ఉందో, ఈ యొక్క తెల్లబీం అనే ప్రదేశం నుండి దేవుడు యెరూషలేము దేవాలయములో జరుగుతున్నవన్నీ కూడా దేవుడు యెహెజ్కేలుకు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు దేవుని మందిరము ఎడల కనుదృష్టి కలిగిన దేవుడు. ఆయన మందిరంలో ఏం జరుగుతూ ఉంది, ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరి హృదయంలో ఏముంది, ఎవరు మంచి చేస్తూ ఉన్నారు, ఎవరు చెడు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలుని ఆ యెరూషలేములో దించేసరికి యెరూషలేములోనంట భయంకరమైన విగ్రహం కనబడతా ఉంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి గోడ కనపడతా ఉంది. ఆ గోడలో నుంచి చిన్న సందు చేస్తే భయంకరమైన విగ్రహారాధన. ఒక 70 మంది పెద్దలు అక్కడ ఉండి దేవుడు మమ్మల్ని చూడడం లేదు కదా అని విగ్రహారాధన చేస్తా ఉన్నారు. దేవుడు అక్కడి నుండి మళ్ళా ఉత్తరం వైపు తీసుకుని వెళితే ఇంకొక 25 మంది, అంతకు మించిన పాపము యెరూషలేములో జరుగుతూ ఉన్నది. యెరూషలేములో విగ్రహారాధన జరుగుతూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నా ప్రజల్ని విడిచిపెట్టేస్తా ఉన్నాను. విగ్రహారాధన 2 రకాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. బాహ్యంగా కనపడే విగ్రహారాధన, రెండోది హృదయములో ఉన్న విగ్రహారాధన. 8వ అధ్యాయంలో బాహ్యంగా ఉన్న విగ్రహారాధన కనపడతా ఉంది.
14వ అధ్యాయంకి వచ్చేసరికి ఈరోజు మనం చదివిన వాక్యంలో ఈ మనుషులు తమ హృదయముల్లో విగ్రహములను పెట్టుకొని ఉన్నారు. వారి హృదయాల్లో విగ్రహము పెట్టుకొని నా దగ్గరకు విచారించడానికి వచ్చారు. కాబట్టి నేనే వారితో మాట్లాడతాను. వీరు నాకు అన్యులైపోయారు. మనం కూడా మన జీవితం ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డరా. మన హృదయంలో మన మనస్సుల్లో ఎలాంటి విగ్రహాల్ని మనం పెట్టుకుంటా ఉన్నాం? దేవుడి కంటే మించిన స్థానాన్ని దేనికి మనం ఇస్తా ఉన్నాం? దేవుడికి ఇవ్వవలసిన స్థానములో మనం ఏది పెట్టినా అది విగ్రహమే. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించినా అది విగ్రహం. పొందుకోలేము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి బహు బాధపడ్డాడండి. దేవుడు వారికి వేసిన శిక్ష ఏంటంటే వారు ఆ దేశాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. వారి గృహాల్ని విడిచిపెట్టవలసి వచ్చింది. దేవుణ్ణి ఆరాధించే మందిరాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. అన్నిటికన్నా బహు విచారకరమైన సంగతి ఏంటంటే దేవుణ్ణి ఆరాధించలేకపోవటం. మా బాబు క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. క్రికెట్ ప్లేయర్ అన్నమాట. ఆదివారం పూట మ్యాచ్ ఉంటే నాకు శనివారం చెప్పేవాడు, నేను దేన్నన్నా యాక్సెప్ట్ చేస్తాను కానీ సండే చర్చి మాండం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేను నేను. డాడీ నాకు రేపు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది డాడీ అనేవాడు. ఎందుకంటే ఈడే మెయిన్ ప్లేయర్. ఏం చెయ్యాలి? చిన్న వయసు. మనం వద్దు అన్నాం అనుకోండి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే మా డాడీ బాగా మూర్ఖుడేమో అనుకుంటారు. కానీ మన ఆలోచన ఏంటంటే ఒక సేవ చేస్తూ ఉన్నాం, సేవ చేసే కుటుంబం, 10 మందికి మనం చెప్తాం టయానికి రావాలి అని. మనం మోడల్గా ఉండాలి, టయానికి రావాలి, కుటుంబం అంతా దేవుని మందిరంలో కనపడాలి అనేది ఆలోచన. సర్లే వెళ్ళనే ఉండండి, కానీ చాలా పశ్చాత్తాపడతా ఉండేవాడిని. ప్రభువా నేను ఫెయిల్ అయిపోయానయ్యా అని మనసులో అనుకుంటా ఉండేవాడిని. వచ్చేవాడు ఏదో చెప్పేవాడు, ఇంత అలా గాడేసాను అలా గాడేసానని. ఎన్ని చెప్పినా సరే ఫెయిల్ అయిపోయాను అనే బాధ నా మనసులో చాలా తీవ్రంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డరా. చాలామంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు ఫంక్షన్ ఉందండి అంటూ ఉంటారు. ఏమనుకోద్దు పాస్టర్ గారు ఈ వారం రాలేకపోతున్నా ఉంటారు. కొంతమంది చాలా స్ట్రిక్ట్గా చెప్తారండి సేవకులు. నేను అలా చెప్పలేకపోయేవాడిని, కానీ చాలా బాధపడతా ఉండేవాడిని. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. అందరికంటే అసలు ఆదివారం అనేది మనం ఎలాంటి ఎగ్జంప్షన్ లేదు మనకి. ఇంకా పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినం అనేది దేవునితో ఒక కమిట్మెంట్. అది విశ్రాంతి దినం పాటించకపోతే రాళ్లతో కొట్టి చంపేయడమే. దేవుని విషయంలో మనం రోషం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డరా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వేసిన శిక్ష ఏంటంటే వారికి మందిరం లేకుండా చేసేసాడు దేవుడు. వారికి ఆరాధన లేకుండా పోయింది. ఈ లోకస్తులందరూ కూడా ఆదివారమే ఫంక్షన్లు పెట్టుకుంటారు. మనం వెళ్ళకపోతే మనలో ఒకలాగా చూస్తూ ఉంటారు. మనం ఏదో లోకానికి వెర్రివారం లాగా, పనికిరాని వారం లాగా. మన సాక్ష్యం ఎప్పుడు ఉంటుందంటే నీవు నిజమైన దేవుని బిడ్డవు అనే సాక్ష్యం ఎప్పుడు వచ్చుద్దంటే ఆదివారం కూడా నీకు ఎన్ని పనులున్నా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, ఏమండి ఈయన ఆదివారం మనం చెప్పినా రాడు అని సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఉద్యోగాలు అనుకోండి తప్పదు ఇంకా, ఎందుకంటే అధికారులు లోబడి ఉండవలసిందే.
ఇశ్రాయేలు ప్రజలకి మందిరం లేకుండా పోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళు అన్యులైపోయారు. వీళ్ళు అనుకుంటా ఉన్నారు, యెహెజ్కేలు దగ్గరికి ఎందుకు వచ్చారంటే చెరలోకి వచ్చేసాం కదా, దేవుడు మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోతాడు, దేవుడు మళ్ళీ వెంటనే అక్కడ తీసుకుని వెళ్ళిపోతారు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వీళ్ళ హృదయంలో ఉన్న విగ్రహారాధన వీళ్ళకి తెలియడం లేదు. మనం దేన్ని ప్రేమిస్తూ ఉన్నాం? ఈ రోజున దేవుని మందిరంలో ఉన్న మనం శుద్ధ హృదయంతో, దేవా నీకంటే నేను ఎక్కువగా దేన్ని ప్రేమించడం లేదు నాయనా, నువ్వు ఏది విడిచిపెట్టమంటే అది నేను విడిచిపెట్టేస్తాను నాయనా, నీకోసం నేను ఏదైనా చేస్తాను నాయనా అని చెప్పగలిగిన ధైర్యము మనలో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హృదయంలో విగ్రహారాధన లేకుండా మనం ఉంటే దేవుడు మన హృదయములో ఉండడానికి ఇష్టపడే దేవుడు. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద పెద్ద విషయాల్లో జయాన్ని పొందుకుంటాం, కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా ఓడిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే మనకు తెలియకుండానే దేవుని స్థానములో ఎవరో ఒకరిని పెట్టేస్తూ ఉంటాం మనం. ఇశ్రాయేలు ప్రజలు యెరికోను జయించారు. యెరికో మహాపట్టణం. వాస్తవానికి వాళ్ళ ముందు నిలవబడ్డానికి కూడా సరిపోరు ఇశ్రాయేలు ప్రజలు. అంత గొప్ప మహాపట్టణాన్ని జయించగలిగిన ఇశ్రాయేలు ప్రజలు ఆ తరువాత హాయి అనే ఒక చిన్న గ్రామం మీద ఓడిపోయారు. కారణం ఏంటంటే దేవుడు యెరికోను జయించేటప్పుడే ముందే చెప్పాడు, మీరు యెరికో మీదకి వెళుతూ ఉన్నారు కదా, ఆల్రెడీ నేను మీకు జయాన్ని ఇచ్చేసాను అన్నాడు. మీరు వెళ్ళి స్వాధీనపరుచుకోవటమే. వారు వెళ్ళారు, 7 రోజులు దాని చుట్టూ తిరిగారు, యెరికో గోడలు పడిపోయినాయి. దేవుడు ఏం చెప్పాడంటే అది శపించబడింది, ఆ శాపగ్రస్తమైన దాంట్లో దేన్ని కూడా మీరు తెచ్చుకోవద్దు అన్నాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడండి దేవుడు. ఒక విజయాన్ని ఇస్తూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దేనికి మీరు ఆశపడవద్దు అన్నాడు. అందులో ఒకే ఒక వ్యక్తి, ఆకాను అనే వ్యక్తి యూదా గోత్రములో ఉన్నాడు. ఎవ్వరూ చూడట్లేదు కదా అని ఎంతో అందమైన షినారు వస్త్రాలు 2 తీసుకుని తన గుడారములో దాచిపెట్టాడు. దేవునికి వ్యతిరేకమైన కోరికలు మన హృదయంలో ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం ఓడిపోతాం ప్రియమైన దేవుని బిడ్డరా. ఎందుకు మన కుటుంబాల్లో ఓటములు అంటే ఆ ఓటమికి కారణం ఎప్పుడు కూడా నేనే అనుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమో నాలో ఏముందో, నా కుటుంబంలో ఆశీర్వాదం లేదంటే నాలో ఏముందో, ఏ పాపం ఉందో, ఏ అవిధేయత ఉందో. దేవుడు మనతో ఉంటే ఎంత పెద్ద జయాన్నైనా పొందుకోగలుగుతాం. దేవుణ్ణి బాధ పెట్టిన రోజున మనం ఎంత బలవంతులమైనా సరే మనం ఓడిపోతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓటమి చెందుతాం మనం.
దేవుణ్ణి లోబడ్డం, దేవుణ్ణి సంతోషపెట్టడం మన జీవితంలో ప్రధానమైన కర్తవ్యంగా ఉండాలి. 2024 సంవత్సరంలో ఈ చివరి ఆదివారమున, ఈ సంవత్సరంలో మనం ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయామో, మనలో ఉండకూడని విగ్రహాలు ఏమున్నావో, వేటి వలన దేవుని ఆశీర్వాదం మనం పొందలేకపోతా ఉన్నామో, మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం, నూతన నిబంధన సంఘం ఎంతో ఉజ్జీవంగా సాగిపోతా ఉంది. ఆ రోజుల్లో సంఘం ఎలా ఉందంటే, తమ ఆస్తుల్ని కూడా లెక్క చేయడం లేదు. వాళ్ళకున్న ఇళ్ళు, వాళ్ళకున్న స్థలాలు, వాళ్ళకున్న డబ్బు అంతా కూడా అపొస్తలుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తూ ఉన్నారు. ఆ టైంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆలోచన చేసుకున్నారు. వారికి ఉన్న స్థలాలు అమ్మేసి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం కొంచెం దాచుకుని కొంత ఇద్దాము, వాళ్ళు అడిగితే ఇంతకే అమ్మాము అని చెప్దాం. ఎవరికి తెలుసు? పేరు మాత్రం కావాలి, ఇచ్చేది కొంచెం, పేరు మాత్రం చాలా గొప్పగా కావాలి. దేవునికి మనం చెయ్యాలి, మన పేరు ప్రఖ్యాతుల కోసం మనం చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పేరు ప్రఖ్యాతుల కొరకు మనం చేస్తే దేవుని దగ్గర నుండి మనకి ఏ ఆశీర్వాదాలు రావు. దేవునికి కృతజ్ఞతతో మనం చేయాలి. అయ్యా, నన్ను బ్రతికించావు, నన్ను ఆశీర్వదించావు, జ్ఞానం ఇచ్చావు, నీ పని చేయగలిగిన శక్తిని నాకు ఇచ్చావు. దేవునికి ఇవ్వటం అనేది గొప్ప భాగ్యం. మనమేంటి దేవునికి ఇవ్వటం ఏంటి? మనమేంటి దేవునికి ఇవ్వటం ఏంటి? ప్రధానమంత్రి గారు అలా మన ఇంటి ముందు నుంచి వెళ్ళి మనల్ని కొంచెం భోజనం పెట్టమని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? జీవితంలో తరతరాలు చెప్పేసుకుంటాం ఏమని, ప్రధానమంత్రి గారు మా ఇంట్లో భోజనం చేశారని. ఒక మనిషికి చేస్తే, దేవుడికి చేస్తే, మనం దేవుడికి చేయగలిగితే మనం అందరూ చేయలేరండి. దేవునికి ఇవ్వడం అనేది పరిశుద్ధాత్మ వరాల్లో ఒక వరం. అది మనకి చాలా వరాలు తెలియదు. పాటలు పాడడం ఉందనుకోండి, పాటలు పాడడం పరిశుద్ధాత్మ దేవుని వరం కాదు. అది సింగింగ్ అనేది అది పరిశుద్ధాత్మ వరాల్లో వరంగా పరిగణించబడాల బైబిల్లో. కానీ దేవునికి ఇవ్వటం అనేది పరిశుద్ధాత్మ దేవుని వరాల్లో ఒక వరం. అది అందరూ ఇవ్వలేరు. ఎందుకంటే మనం దేవుడికి 10 రూపాయలు ఇస్తున్నామంటే ఆల్రెడీ దేవుడు 100 రూపాయలు మన బ్యాంకులో వేస్తాడు, మనం ఇవ్వడానికంటే ముందుగానే. అదొక వరం. అది వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుని అపొస్తలుల దగ్గర పాదాల దగ్గర పెడితే పేతురు గారు అడిగారు, ఏమ్మా, ఆయన అడిగారు, ఒక్కొక్కరుగా వచ్చారనమాట. ఇంతకే అమ్మావంటే ఇంతకే అమ్మానన్నాడు ఆయన. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు మోసపుచ్చుతా ఉన్నారు. ఎందుకు? సాతాను మీ హృదయంలో రావడానికి మీరు అవకాశం ఇచ్చారు. దేవుని కార్యం చేసేటప్పుడు ముందు అపవాది మన దగ్గరికి వస్తాడు. దేవుని కార్యం చేసే ముందు అపవాది మన దగ్గరికి వచ్చి దేవుని కార్యం సంపూర్ణంగా జరగకుండా అందులో ఎక్కడో ఏదో పాపమో ఏదో అవిధేయతో మనలో పెట్టాడు అనుకోండి. దేవుని పని ఎప్పుడు దేవుని మహిమ కొరకే మనము చెయ్యాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వాళ్ళ భార్య వచ్చింది. ఆమెకి విషయాలు ఏమీ తెలియదు. పేతురు గారు అడుగుతున్నారమ్మా, ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మేశాం. ఎందుకు? భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం చేయడానికి ఏకీభవించారు. దేవుని కార్యాలు ఇంట్లో ఒకవేళ భర్త తప్పు చేస్తా ఉంటే భార్య చెప్పాలి, ఏమండి, దేవుని కార్యం ఇది పరిశుద్ధుడైన దేవుని కార్యం, దేవుడు చూస్తూ ఉన్నాడు, నీతిగా ఉండండి అని మనం చెప్పాలి. ఒకవేళ భార్య బలహీనంగా ఉంటే భర్త చెప్పాలి, మన కుటుంబానికి ఆశీర్వాదం రాదు అని మనం చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి హృదయాల్లో ఉన్న కోరికలు వేరు. మనుషుల మెప్పు కోరుకున్నారు. మనుషుల మెప్పు కోరుకొని దేవుడి పని చేస్తే దేవుని ద్వారా ఉగ్రత వచ్చే
అవకాశాలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం ఎలాగుంది? మన హృదయం ఎలాగుంది? మన హృదయంలో నుండి దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాం? మన హృదయాల్లో దేవుణ్ణి కాకుండా ఇంకెవరిని ఆరాధిస్తూ ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుని కలిగింది కొంచెమైనా సరే ఒక్కళ్ళైనా సరే మానవ జీవితంలో మనకున్న అతి బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే, మనలో ఉన్న తప్పు ఎవరైనా చెప్తే మనం యాక్సెప్ట్ చేయగలమా? లేని వాటిని పొగిడితే మనం పొంగిపోతూ ఉంటాం. మనం మన హృదయాన్ని మార్చుకోవాలండి. మన కోరిక ఒకటై ఉండాలి, నేను మారాలి, నేను మార్పు చెందాలి. ఇలాంటి కోరిక మనలో ఉంటే మనం దేవునిలో ఎదగలం. నేను మారిపోయాను అనుకుంటే మనం ఎప్పటికీ కూడా దేవునిలో ఎదగలేం. ఒక ఆశ మనలో ఉండాలి, దేవా నాతో మాట్లాడు. నువ్వు మనుషుల ద్వారా మాట్లాడతావా, నీ వాక్యం ద్వారా మాట్లాడతావా, సేవకుల ద్వారా మాట్లాడతావా? నేను మారడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అనేవాళ్ళు దేవునికి కావాలి. మనలో ఉన్న విగ్రహాలు తీసి బయటపడేయడానికి ఇష్టపడాలి. దేవుడు యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అంటున్నాడు, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు తిప్పుకొనుడి అంటున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, మీ విగ్రహాలను మీరు విడిచి దేవుడు పనిచేసే వాళ్ళకి ఈ మాట చాలా లోతైన మాట. దెయ్యాలను వెళ్ళగొట్టారు, రోగుల్ని స్వస్థపరిచారు, అద్భుతాలు చేశారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా వాళ్ళ పేర్లే. విశ్వాసులు కూడా అలాగ అయిపోయారండి. ఫలానా ఆయన కావాలి, ఫలానా ఆయన కావాలి, ఫలానా ఆయన వస్తే నాకు గొప్ప. ఈ లోకంలో ఎంత గొప్పవాళ్ళం అయిపోతామో దేవుని దగ్గర అంత చిన్నవాళ్ళం అయిపోతామండి. అంత చిన్నవాళ్ళం అయిపోతాం. కానీ విశ్వాసులు కూడా ఎలా ఉందంటే, వాళ్ళ స్టేటస్ని చూస్తూ ఉన్నారు, వాళ్ళ పబ్లిసిటీని చూస్తూ ఉన్నారు, ప్రభువును చూడడం లేదండి. ప్రభువును చూడడంలా. ఒక ఆమె బైబిల్లో ఒక ఆమె పేరు చాలా దేవుడు గొప్ప టైటిల్ ఇచ్చాడు, ఘనురాలు అని. ఎందుకు ఆమె ఘనురాలు అంటే, ఒక ఆయన సామాన్యమైన బట్టలు వేసుకున్నాడు, చాలా నార్మల్గా ఉన్నాడు. ఆయన తినడానికి తిండి లేని వాడిగా కనపడ్డాడు. ఆయన లోకంలో అందరికీ అలా కనపడి ఉండొచ్చు, కానీ ఆమె అనుకుంది ఈయన మహాప్రవక్త అనుకున్నాను. వెళ్ళి బ్రతిమలాడు, అయ్యా మా ఇంటికి రండి భోజనానికంటే, అమ్మా నేను రానమ్మా అన్నాడు. ఆయన నువ్వు వచ్చేదాకా నేను విడిచిపెడను, అక్కడే కూర్చుంది ఆమె. ఎవరామె? ఘనురాలు. ఘనురాలు. అసలు దేవుని ఆత్మ కలిగిన మమ్మల్ని మించిన వాళ్ళు లేరు కదా అని వెళ్ళిపోతుంటే, అందరూ పరలోకం దిగి వెళ్ళిపోతుంటే ప్రభు అన్నాడు, నువ్వెవరయ్యా అని అడిగాడు. అదేంటి దేవా, నేను ఎవరినో నీకు తెలీదా? ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ రెవరెండ్ డాక్టర్ బిషప్ అని ఆయన గురించి ఆయన చెప్పేసుకుంటా ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. నువ్వెవరో నాకు. అదేంటి ప్రభువా, మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి కదా,
రోగులు స్వస్థపడ్డారు కదా, చచ్చిపోయిన వారు కూడా బ్రతికారు కదా, పెద్ద పెద్ద మందిరాలు కట్టేశాం కదా. నువ్వెవరో నాకు తెలియదయ్యా, ఎందుకంటే నువ్వు చేసిన సేవ గొప్పదే. ఎందుకంటే నీ దగ్గరికి విశ్వాసులు వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. వారిని స్వస్థపరిచింది నువ్వు కాదు, నేను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వెవరో నాకు తెలియదని ప్రభు ఎందుకు అన్నాడంటే, నీ హృదయంలో నీ మనసులో ఏదో విగ్రహాలు పెట్టుకొని పబ్లిసిటీ కోసం సేవ, డబ్బు కోసం సేవ, ఈ లోకంలో గొప్ప కోసం సేవ. దేవుడికి తెలుసండి మన హృదయంలో ఏముందో. అంత గొప్ప సేవకుల్ని దేవుడు అన్న మాట ఏమిటంటే, నీవు ఎవరో నాకు తెలియదు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చేసిన సేవలో వారి హృదయాల్లో ఉన్న విగ్రహాలు వేరు. వాటిని మనం తీసి పడవేయాలి. మనం ఏ పని చేసినా ఒక్క ప్రార్థన చేసుకుని చేయండి. ఎవరైనా సరే ఏంటంటే, ప్రభువా నేను తగ్గవలసి ఉన్నది, నీవు హెచ్చవలసి ఉన్నది. నేను మట్టి వాడను నాయనా, నేను కిందటి వాడను నాయనా, నీవు పైనున్న వాడవు నాయనా అనే ఆలోచన మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ప్రభువుని శోధిస్తూ ఉన్నారు. అయ్యా మీ శిష్యులేంటి చేతులు కడుక్కోవట్లేదు, ఏదో విమర్శిస్తూ ఉండంటే ప్రభు అన్నారు, వెలుపల నుండి లోపలికి వెళ్ళేది మనుష్యుని అపవిత్రపరచదు అన్నాడు ఆయన. ఒకటే మాట, వెలుపల నుండి లోపలికి వెళ్ళేది మనుష్యుని అపవిత్రపరచదు. మరి ఏమి అపవిత్రపరుచుద్ది అంటే ప్రభు అన్న మాట ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే హృదయంలో నుండి బయటకు వచ్చుద్దో అదే మనుష్యుని అపవిత్రపరుచుద్ది. అదే హృదయంలో. మార్కు సువార్తలో ఒకసారి 7వ అధ్యాయం 18వ వచనం నన్ను చూడండి ఒకసారి. ఆయన వారితో ఇట్లా, నేను మీరు
నేను వారికి జవాబు ఇస్తాను, నేనే ఇస్తాను అంటే ఆ వ్యక్తి దేవుడు తప్పు అన్న మనం తీసివేసుకోం. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే, దేవా ఇది వద్దు అంటే నేను నిజంగా విడిచిపెడతానంటే దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎన్ని చెప్పినా ప్రభువా ఇది నీ చిత్తమే అని నేను అనుకుంటానయ్యా అనుకుంటే దేవుడు మాట్లాడు. విగ్రహాలు తీసివేయాలి. కొంచెం పెరిగేసరికి డబ్బే విగ్రహం అయిపోతాయి. ప్రభు అన్నారు, ఎవ్వరు కూడా ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేరు. ఎవరు అంటే ఒకటి ధనం, రెండోది ప్రభువే. ధనాన్ని ప్రేమించేవాడు ప్రభువుని ప్రేమించలేడు. ప్రభువుని ప్రేమించేవాడు ధనాన్ని ప్రేమించలేడు. ప్రభువుని ప్రేమించేవాడు ధనాన్ని కాళ్ళ కింద పడేస్తాడు. ఎందుకంటే లోబి దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు. ఇంకా వయసు పెరిగిపోతూ ఉండంటే కోరికలు మారిపోతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ప్రార్థన చేసుకుందాం. మనలో ఎలాంటి విగ్రహం ఉన్నా తీసివేసుకుంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు మనల్ని వాడుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నాలో ఏ విగ్రహం లేదు అని మనల్ని మనం మోసం చేసుకోవద్దు. దేవుడు మాట్లాడినప్పుడు కనుక మనం రియాక్ట్ అయితే దేవుడు మన హృదయాలకు వచ్చేస్తాడు. మనం రియాక్ట్ అవ్వాలి. దేవా నీకంటే నాకు ఎక్కువ ఏది వద్దు ప్రభువా, నేను నీ దాసుడిని దాసురాలు నాయనా, నేను పూర్తిగా నీకు సరెండర్ అయిపోతాను నాయనా, నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తాను నాయనా, నన్ను వాడుకోండి నాయనా అని మనం కనుక ప్రార్థన చేయగలిగితే, ఆయనకు లోబడగలిగితే, తండ్రి మా విగ్రహాలన్నీ అవి ఎలాంటివైనా, హృదయ సంబంధమైన, మనసు సంబంధమైన ఎలాంటివైనా మా జీవితంలో నుండి తొలగిపోయి నీవే మాకు రాజువుగా మా హృదయాల్లో ప్రతిష్ఠితుడిగా ఉండమని సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఈ సమయంలో ట్రెజరర్ గారు
మా దేవుడివైన నీ వైపు మేము చూస్తూ ఉంటుండగా నా ప్రభువా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించి దీవించిన విధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అయినా మీరు మమ్మల్ని నీ ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించారు అయ్యా. మీరు మాకు ఇచ్చిన ఆత్మను బట్టి మేము కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాము నాయనా. సంఘ బిడ్డలు నిన్ను ప్రేమించి వారి ప్రేమకు గుర్తుగా ఈ సన్నిధిలో సమర్పించిన కానుకలు, ప్రథమ ఫలములు, దశమ భాగములు, ప్రతిష్టార్పణలు అన్నీ కూడా మీ జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి మీ వాగ్దాన ప్రకారం ఇహమందు 100 రెట్లు పరమందు నిత్య జీవమును అనుగ్రహించి బిడ్డలందరికీ దీవించండి నాయన. బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి బిడ్డలు మీరు దయచేయండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న వారికి మంచి సంబంధాలు మీ నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. మీ కొరకు ప్రయాసపడుతున్నామా ఎగ్జిక్యూటివ్ కమిటీ వారిని దీవించండి. కుటుంబాలుగా మీరు దీవించండి. జ్ఞానాత్మతో మీరు నింపండి, ఆశతో మీరు నింపండి, ఆసక్తితో మీరు నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా. మా అడ్వైజర్ కమిటీలో ఉన్న అందరూ నాయన కుటుంబాలు మీరు దీవించండి. ప్రాముఖ్యంగా ప్రభాకర్ అన్న గారి కోసం గడిచిన వారం యొక్క కానుకల వివరాలు మన ట్రెజరర్ గారు తెలియచేస్తారు. అనంతరం ప్రప్రథమంగా దేవాది దేవునికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మంచి వాక్యోపదేశం చేసినటువంటి మన సంఘ కాపరి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా అనౌన్స్మెంట్ ముందు మీకు ఒక చిన్న వినపం, ఎందుకంటే కానుకలు ఇచ్చి చాలామంది వెళ్ళిపోతున్నారు. వేళ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి గిఫ్ట్లు ఉంటాయండి. దయచేసి ఎవరు వెళ్ళొద్దని మనం చేసుకుంటున్నాను. కీర్తనాకారుడు అంటాడు 65:11లోను, సంవత్సరం అంతా కూడా నీ దయాకిరీటం ధైర్యంపు చేసుకున్నాను అంటాడు. అలాగే నిజమే, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, మనకిచ్చిన స్వస్థతను బట్టి, మనకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి దేవుడు మరి యొక్క 2 దినాల్లో మనకి మరి యొక్క నూతన సంవత్సరంలో మనం ప్రవేశింప చేయొచ్చు ఉన్నాడు. కాబట్టి మనందరం కలిపి దేవాది దేవునికి ఒకసారి అందరూ కూడా గట్టిగా 2 చేతులు ఇచ్చాడు దేవుడు మనకు. కాబట్టి 2 చేతులు పైకెత్తి దేవాదానికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సారీ, అందరికీ వందనాలండి. అలాగే హ్యాండ్ ఓవర్ చేయడం అయినది మరి ఒకసారి మీకు అందరికీ వందనాలు. అందరూ కూడా చివరి ఆదివారము, చివరి సంవత్సరం అంటున్నారు. ఇది చివరి సంవత్సరం కదండి, క్రీస్తు పుట్టిన తర్వాత మొదటి ఆదివారం మనకి ఇది. కాబట్టి మొదటి ఆదివారం కిందే మనం ఉందాం, అంతేకాని చివరి ఆదివారంలో ఉండొద్దండి. ఓకే, అందరికీ వందనాలండి. నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ 2024 సంవత్సరం ఆఖరి ఆదివారంకి ఆరాధనకు ఇచ్చేసినటువంటి ప్రియ సంఘ సభ్యులకు, అలాగే నూతనంగా ఆలయానికి ఇచ్చేసినటువంటి అతిథులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు మరియు ఆహ్వానం తెలియజేస్తున్నానండి. ఈనాటి ఆరాధనలో చక్కనైన దైవ సందేశాన్ని అందించినటువంటి మన దైవజనులు రెవరెంట్ ఎన్ అనిల్ నాయుడు గారికి సంఘం తరపున హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నానండి. అలాగే అండి, కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. రేపటి దినం అండి
అనగా 30/12/2024 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మన ఎన్ఏడి మెయిన్ చర్చిలోని బాప్టిజం కార్యక్రమాలు ఉన్నాయండి. మరి ఇప్పటివరకు 3 పేర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా బాప్టిజం తీసుకోదలిచిన వారు వారి యొక్క పేర్లు తెలియజేయవలసిందిగా కోరుచున్నామండి. అలాగే మరి 31/12/24 మంగళవారం రాత్రి మరి ఖచ్చితంగా 9:30 వాచ్ నైట్ సర్వీస్ ప్రారంభమవుతుంది. దయచేసి సంఘం అంతా గమనించి 9:20 లోపే మన సంఘానికి చేరుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే మరి ఆ రోజు బైబిల్ క్విజ్ ఉంటాయండి, సాక్ష్యాలు ఉంటాయి. మరి బైబిల్ క్విజ్లో భాగంగా నూతన నిబంధన గ్రంథం నుంచి మార్కు సువార్త నుంచి బైబిల్ క్విజ్ ఉంటుంది. మరి అలాగే ఆ రోజు క్విజ్లో పాల్గొన్న వారికి ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయండి. మరి ఆ రోజు కేక్ కటింగు అలాగే వాగ్దానాలు కూడా ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు మరి మన పాస్టర్ గారు అయినటువంటి అనిల్ నాయుడు గారే వాక్య సందేశం కూడా ఇవ్వనున్నారు. మరి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి సమయానికి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నామండి. అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థనలు అంటే 3/1/2025 అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు మన యూసీసీ మెయిన్ చర్చ్ నందు శుక్రవారపు ఉపవాస కూడిక ఉంటుందని ఉమెన్ కన్వీనర్ గారు తెలియజేశారండి. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగనే మరి ఈ శుక్రవారం మొదలుకొని జనవరి 25 వరకునండి ఉమెన్స్ రిట్రీట్ అయినంత వరకు యూసీసీ మెయిన్ చర్చ్ నందు స్త్రీల ఉపవాస కూడుకుంటుందని తెలియజేశారండి. స్త్రీలందరూ గమనించవలసిందిగా మనం చేసుకుంటున్నాను. అలాగేనండి 1వ తారీఖు జనవరి 1 తారీఖున బుధవారం ఉదయం 10 గంటలకు మన ఆలయంలో న్యూ ఇయర్ సర్వీస్ ఉంటుంది. మరి ఆ రోజు కూడా సంఘ కాపరి గారు రెవరెంట్ అనిల్ నాయుడు గారే వాక్య పరిచర్య అందించను ఉన్నారండి. మరి వాక్య పరిచయ అనంతరం ఆరాధన అనంతరం ప్రభురాత్రి భోజన సంస్కారం కూడా ఉంటుంది. మరి అలాగే అనంతరం ఫీస్ట్ ఆఫ్ ఫెలోషిప్ ప్రేమింది ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అందుకు గాను ఆల్రెడీగా చెప్పిన విధంగా కూపన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కూపన్స్ ఖరీదు ₹50 చెల్లించి ప్రతి ఒక్కరు కూపన్ తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. మరి కొద్ది కూపన్స్ మిగిలి ఉన్నాయండి, త్వరపడవలసిందిగా మనవి చేసుకుంటున్నానండి. మరి అలాగేనండి గడిచిన ఆదివారం దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుకలకి మన ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. మరి ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి వచ్చిన వారందరికీ పేరు పేరున ప్రభు నామములో వందనలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఆ రోజున దేవుని మహిమార్థమై అనేక మంది ఫ్యామిలీ సింగింగ్ ముందుకు వచ్చి ఫ్యామిలీ సింగింగ్లో పాల్గొనడం జరిగిందండి. మరి అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషను మరి అలాగే ప్రతి కుటుంబానికి కూడా 2 క్యాలెండర్ చొప్పున అందించబడతాయి. మరి అవి డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మొదటగా మన గవర్నమెంట్ అడ్వైజర్ గారు అయినటువంటి క్రీస్తు సేవారత్న అవార్డు గ్రహీత డాక్టర్ కోలాడి ప్రభాకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ముందుకు రావాల్సిందిగా మనం చేసుకుంటున్నానండి. అలాగేనండి మన సంఘ ప్రెసిడెంట్ గారు అయినటువంటి జి హెబ్రోన్ రాజు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నానండి. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
యూదా గారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. తదుపరి కే కిషోర్ గారి ఫ్యామిలీనండి. త్వరగా వస్తే త్వరగా ముగించుకోవచ్చండి. దయచేసి కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. కే కిషోర్ బాబు గారి ఫ్యామిలీ అండి. దయచేసి మన సంఘ అడ్వైజర్ గారు అయినటువంటి కె ప్రభాకర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నానండి. మన సంఘ ప్రెసిడెంట్ గారు అయినటువంటి జి హెబ్రోన్ రాజు గారి ఫ్యామిలీ రావాల్సిందిగా మనం చేసుకుంటున్నానండి. హెబ్రోన్ రాజు గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే మన ఎక్స్ సెక్రటరీ గారు ఎక్స్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి యు వరకుమార్ గారు ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. వరకుమార్ గారి ఫ్యామిలీ అండి. ఎన్ ఆంతోని గారి ఫ్యామిలీ అండి. మన వైస్ ప్రెసిడెంట్ గారు ఆంతోని గారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. విమోచకుడై నిన్ను పిలువగా, యేసే నిజ రక్షకుడై నిన్ను పిలువగా, యేసే విమోచకుడై నిన్ను పిలువగా. తదుపరి మన సంఘ ట్రెజరర్ గారు అయినటువంటి శ్రీ వి యేసరత్నం గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. దయచేసి అందరూ క్లాప్స్ కొట్టవలసిందిగా మనం చేసుకుంటానండి. తదుపరి జాయింట్ సెక్రటరీ అయినటువంటి జి నాగరాజ్ ఫ్యామిలీ, అలాగే జి ఆదిశేష్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే తదుపరి వివి రావు గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. దయచేసి ఫాస్ట్ గారి ఫ్యామిలీ కూడా రావాల్సిందిగా కోరుతున్నానండి. వేదనతో ప్రార్థించిన హృదయమును కుమ్మరించిన, ఆవేదన అనుభవించిన అన్నా జీవితమును. ఆదిశేష్ గారు ఫ్యామిలీ కూడా హృదయమును కుమ్మరించిన, ఆవేదన అనుభవించిన అన్నా జీవితమును ఆశీర్వదించబడెను, ఫలభరితముగా మారెను, ఆవేదనలన్నీ అదృశ్యమాయెను. దయచేసి అనిల్ నాయుడు గారు మన ఫాస్ట్ గారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా మనం చేసుకుంటానండి. మేడం గారు యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా, యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా, యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా, యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా, నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, విమోచన నొందెదవు నిశ్చయము. నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, విమోచన నొందెదవు నిశ్చయము.
దయచేసి శ్రీమతి కోలాటి ఝాన్సీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నానండి. శ్రీ వివి రావు గారి ఫ్యామిలీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే నెక్స్ట్ ప్రదీప్ గారి ఫ్యామిలీ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ప్రదీప్ గారి ఫ్యామిలీ అండి. నెక్స్ట్ సాగర్ గారి ఫ్యామిలీ అండి. సాగర్ గారి ఫ్యామిలీ రాలేదు. సాగర్ గారు, అలాగే జగన్మోహన్ గారు, సతీష్ గారు, గంగాధర్ గారు వీళ్ళెవరు రాలేదండి. అలాగే టైటస్ ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. సాగర్ గారి ఫ్యామిలీ అండి, జగన్మోహన్ గారి ఫ్యామిలీ అండి, అలాగే సతీష్ గారి ఫ్యామిలీ అండి. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. గంగాధర్ గారి ఫ్యామిలీ వచ్చారండి. గంగాధర్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నాను. మన వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆంటోనీ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నానండి. తర్వాత వదిన, థ్యాంక్స్ వదిన, థ్యాంక్స్ వెరీ మచ్. ఆంటోనీ గారు టేబుల్. టైటస్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. కమలాకర్ గారి ఫ్యామిలీ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నానండి. కమలాకర్ గారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. కమలాకర్ రండి, తొందరగా రండి, టైం తక్కువ. అలాగే ఇవాన్ గారి ఫ్యామిలీ అండి. ఇవాన్ గారి ఫ్యామిలీ. అలాగే జూనియర్ వరకుమార్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. నెక్స్ట్ సంపత్ అండ్ సుస్మిత ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తదుపరి మన ట్రెజరర్ గారు అయినటువంటి యేసురత్నం గారిని రావాల్సిందిగా కోరుతున్నామండి.
మన ఉమెన్స్ కన్వీనర్ గారు అయినటువంటి విజయలత గారిని రావాల్సిందిగా కోరుతున్నానండి. దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని తదుపరి అరుణ ఫ్రాన్సిస్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నామండి. నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నా ఆనందం తదుపరి పాకర్ల హిమంత్ అండ్ ఆదర్శ రావాల్సిందిగా కోరుతున్నానండి. నా ఆనందం కోరేవాడా నా ఆశను తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉమెన్స్ కన్వీనర్ అయినటువంటి శ్రీమతి విజయలత గారిని వేదికను రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. శ్రీమతి గోరి అండ్ ఫ్యామిలీ గారండి వచ్చారండి. థ్యాంక్ యూ యేసరత్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీమతి గోరి అండ్ ఫ్యామిలీ అండి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాండి, త్వరగా రండి. అలాగేదండి. నెక్స్ట్ మేడిది విక్టర్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నామండి. మేడిది విక్టర్ గారు అండ్ ఫ్యామిలీ రండి, దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. రండి, ఫ్యామిలీ మొత్తం వచ్చారు కదా, రండి. తదుపరి బి రామారావు గారు అండ్ ఫ్యామిలీ అండి, బి రమణ గారి ఫ్యామిలీ, బి రమణారావు గారి ఫ్యామిలీ అండి. అలాగే బి అనిల్ అండ్ ఫ్యామిలీ అండి. దయచేసి వచ్చుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదములు వదలకొట్టిన్ నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదములు వదలకొట్టిన్ నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి యేసయ్యా 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 యేసయ్యా. బి రామారావు గారి ఫ్యామిలీ వచ్చుంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. రాలేనట్టున్నారండి. యెహోవా అలాగేనండి. అశ్విని గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ శ్రీమతి లీలా ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. శ్రీమతి లీలా ప్రసాద్ గారిని అండి వదినారండి. ఒక చిన్న పేపర్ మీద
రాజా జై యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై బి కిషోర్ గారు ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నాను. బి కిషోర్ కుమార్ గారి ఫ్యామిలీ అండి. బి కిషోర్ గారు ఫ్యామిలీ అండి. బి కిషోర్ కుమార్ గారి ఫ్యామిలీ. అలాగే బి విజయ్ కుమార్ గారు అండి. శ్రీమతి చంద్రశేఖర్ అండ్ చాముండేశ్వరి గారి ఫ్యామిలీ అండి. భూమి ఆకాశమును కలిగించావు జ్ఞానముతో లోకమును స్థాపించావు భూమి ఆకాశమును కలిగించావు జ్ఞానముతో లోకమును స్థాపించావు వర్షాలను కిషోర్ గారు ఫ్యామిలీ అండి. బి విజయ్ కుమార్. చంద్రశేఖర్ గారు అండి. చాముండేశ్వర్ గారి ఫ్యామిలీ అండి. వర్షాలను కురిపించావు వాయువును పంపించావు జై జై చాముండేశ్వర్ గారి ఫ్యామిలీ లేరండి. అలాగే సిహెచ్ శ్యాంబాబు గారి వారి ఫ్యామిలీ అండి. యేసు రాజా జై సిహెచ్ శ్యాంబాబు గారి ఫ్యామిలీ అండి. యేసు రాజా జై రాజుల రాజా జై తర్వాత శ్రీ వైఎన్ బాబు గారి ఫ్యామిలీ అండి. రాజుల రాజా జై దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్న శ్రీ వైఎన్ బాబు గారి ఫ్యామిలీ అండి. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. అందరికీ చర్చ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉందండి. పాటలు పాడిన వాళ్ళగా కాదు, ప్రతి చర్చ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్ 2 డేస్ క్యాలెండర్ చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయండి. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే శ్రీ వై ఆనందరావు గారి ఫ్యామిలీ అండి. యాండీ గారి ఫ్యామిలీ అండి. జి శామ్యుయల్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నాను అండి. జి శామ్యుయల్. నశించు పాపులను కరుణించావు పరలోకమును విడిచి ఏతించావు నశించు పాపులను కరుణించావు పరలోకమును విడిచి ఏతించావు బలియాగము థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పరిహారం నెక్స్ట్ శ్రీమతి కృపా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. శ్రీమతి కృపా గారండి. పరిహారం చెల్లించావు వి రాజు గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. శ్రీ వి రాజు గారి ఫ్యామిలీ అండి. జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై రాజుల రాజా జై యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై అలాగే జి మార్క్ అండ్ ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నామండి. వై ఆనంద్ బాబు గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. జి మార్క్ గారి ఫ్యామిలీ అండి. సాతాను కోరలను పెకిలించావు ఈ మురళి గారి ఫ్యామిలీ అండి. సంకెళ్ళు ఛేదించావు ఈ మురళి గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే జి సువర్ణ గారి ఫ్యామిలీ అండి. పాతాళ సంకెళ్ళు ఛేదించావు మరణాన్ని జి సువర్ణ గారి ఫ్యామిలీ అండి. జి లియో ఫ్యామిలీ అండి. విజయాన్ని జి లియో గారి ఫ్యామిలీ అండి. ఐ గౌతమ్ కుమార్ గారి ఫ్యామిలీ అండి. ఐ గౌతమ్ కుమార్ గారు. విజయాన్ని సాధించావు జై 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 శ్రీమతి అన్నపూర్ణ గారి శ్రీమతి అన్నపూర్ణ గారి ఫ్యామిలీని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. యేసు రాజా జై
అలాగే జి రవిబాబు గారు ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జబీష్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నాం అండి. జే నాగరాజ్ ఫ్యామిలీ అండి, జే నాగరాజ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి మరి మన ప్రెసిడెంట్ గారి శ్రీమతి గారి అయినటువంటి ఝాన్సీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. ఝాన్సీ అక్కని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. కే శామ్యులు సుహాసన్ అండి, కే శామ్యుల్ సుహాసన్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నాను. కే జాషువా పాల్ గారు అండి, కే జాషువా పాల్ గారు వచ్చి ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కే రవికుమార్ ఫ్యామిలీ గారు రావాల్సిందిగా కోరుతున్నానండి. శ్రీ కే రవికుమార్ గారి ఫ్యామిలీ. శ్రీమతి కే సంధ్య వారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. శ్రీమతి కే సంధ్య. కే మంగారావు గారి ఫ్యామిలీ అండి, కే మంగారావు గారి ఫ్యామిలీ అండి. కే రాము గారి ఫ్యామిలీ, శ్రీ కే రాము గారి ఫ్యామిలీ. తర్వాత శ్రీమతి కే ధనలక్ష్మి గారి ఫ్యామిలీ అండి. కే ధనలక్ష్మి గారి ఫ్యామిలీ అండి. తర్వాత మజ్జి కుమార్ గారు, శ్రీ మజ్జి కుమార్ గారు రావాల్సిందిగా కోరుతున్నానండి. మజ్జి కుమార్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి శ్రీ ఎంఎన్ రావు గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. శ్రీ ఎంఎన్ రావు గారి ఫ్యామిలీ అండి. తదుపరి జి రవికుమార్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నాను. జి రవికుమార్ గారి ఫ్యామిలీ అండి. తదుపరి శ్రీ జి రవికుమార్ గారి ఫ్యామిలీ అండి. జి రవికుమార్ గారి ఫ్యామిలీ అంటే రాలేదండి. శ్రీమతి ఎం మహాలక్ష్మి గారి ఫ్యామిలీ అండి. శ్రీమతి ఎం మహాలక్ష్మి గారి ఫ్యామిలీ. శ్రీ అనంత్ కుమార్ రెడ్డి అండ్ ఫ్యామిలీ అండి. శ్రీమతి అనంత్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ అండి. శ్రీ అనంత్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ అండి. శ్రీ ఎం అప్పారావు గారి ఫ్యామిలీ అండి. శ్రీ ఎం అప్పారావు గారి ఫ్యామిలీ. శ్రీ పివి జయరాజ్ గారి ఫ్యామిలీ అండి. శ్రీ పివి జయరాజ్ గారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. శ్రీ చొప్పుల సతీష్ గారి ఫ్యామిలీ అండి. శ్రీ చొప్పుల సతీష్ కుమార్ గారి ఫ్యామిలీ. పి ధర్మార్ గారి ఫ్యామిలీ అండి. తదుపరి ఎడ్విన్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎస్ సూర్యకళ గారండి.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. శ్రీ ఎస్ జేసుదాస్ గారండి, శ్రీ ఎస్ యేసుదాస్ గారి ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుతున్నానండి. చెప్పండి చెప్పండి ఏంటి చెప్పండి. వచ్చారా థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. నెక్స్ట్ మన వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ ఎన్ ఆంటోనీ గారు మిసెస్ గారు వచ్చి వేదిక రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నానండి. లిల్లీ ఆంటోనీ గారు వచ్చి కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీమతి లిల్లీ గారిని అండి. శ్రీ రాజేష్ అండ్ సెల్వి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. శ్రీ రాజేష్ అండ్ సెల్వి గారండి. శ్రీ ఎస్ కెన్నడి గారి ఫ్యామిలీ అండి, శ్రీ ఎస్ కెన్నడి గారి ఫ్యామిలీ అండి. శ్రీ టి విజయ్ గారి ఫ్యామిలీ అండి, శ్రీ టి విజయ గారు, శ్రీ టి జాన్ పాల్ గారండి, శ్రీ టి వి రవిబాబు గారండి, శ్రీ టి రవిబాబు గారు, టి రత్నమణి గారు, టి సురేష్ గారు, టి సురేష్ గారండి, విఆర్ రత్నకుమార్ గారండి, శ్రీ విఆర్ రత్నకుమార్ గారు, విఎస్ ప్రత్యూష గారండి, శ్రీ విఎస్ ప్రత్యూష గారండి, శ్రీ వి పీటర్ గారండి, శ్రీ వి పీటర్ గారు వారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వి డేవిడ్ అండి, వి డేవిడ్ ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి. శ్రీ వి సుభాకర్ అండి, వి సుభాకర్ గారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వై సుందరరావు గారి ఫ్యామిలీ అండి, శ్రీ వై రవికుమార్ గారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. శ్రీ వై రవికుమార్ గారి ఫ్యామిలీ అండి,
థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు శ్రీమతి ఎస్ ప్రదీప్ కుమార్ గారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా, శ్రీమతి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. సిస్టర్ దయచేసి ముందుకు రండి తొందరగానే. శ్రీ వి రాజు గారి ఫ్యామిలీ అండి. శ్రీ వి రవీంద్ర గారి ఫ్యామిలీ ఉన్నట్టయితే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు తదుపరి శ్రీ జి రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. దయచేసి ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. పేరు పిలవలేదని మీరు ఏమీ అనుకోవద్దండి. దయచేసి మన సంఘ సభ్యులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి వైఎన్ బాబు గారి ఫ్యామిలీని, వై ఆనందవర్ గారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. ఇంకా దయచేసి ఎవరైనా సరే మన సంఘ సభ్యులు ఉన్నట్టయితే స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. ఎవరికైనా అందకపోతే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. టి కిరణ్ కుమార్ గారండి. టి కిరణ్ కుమార్ గారి ఫ్యామిలీ అండి. దయచేసి గమనించండి, యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ నార్వా బ్రాంచ్ వస్తున్న ప్రతి కుటుంబానికి కూడాను మన అడ్వైజర్ గారు ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని గౌరవించండి. పాటలు పాడినా పాటలు పాడకపోయినా ఇక్కడ